వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. టికెట్ల విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ ఆ దిశగా ఇద్దరు అధినేతలు గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారు. అయితే జనసేన పార్టీలో తాజాగా ఒక టాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఒక్కచోటే పోటీ చేస్తారా లేక 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అని చర్చ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేయడానికి అక్కడ ఘోర పరాభవాన్ని ఎదుర్చూశారు. అయితే ఈసారి తప్పులు రిపీట్ చేయకుండా కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ జనసేనలో పెద్ద ఎత్తున నడుస్తోంది. గత ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని జనసేన ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే తన ప్రాబల్యాన్ని చాటుకుంది. ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో మెజార్టీ స్థానాల్లోనే గెలుస్తామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని పార్టీలో టాక్ నడుస్తోంది. ఆ దిశగా పవన్ సన్నిహితులు గ్రౌండ్ వర్క్ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం కూడా పిఠాపురం కావడం ఆ ప్రచారాలకు బలం చేకూరుస్తుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన దొరబాబు విజయం సాధించారు. పవన్ ఇక్కడ పోటీ చేస్తే పరిస్థితి ఏంటనే జనసేన పలు సర్వేలు చేసిందట. అందులో పాజిటివ్ రావడంతో పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోపక్క పార్టీలో మరో వర్గం 2 చోట్ల పవన్ పోటీ చేస్తారని ప్రచారం చేస్తోంది. మరో 2 వారాల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.